స్వర్ణోదయ దీప్తిం అఖిల భువన చైతన్య ప్రసారం. నమస్కారం. మన ధర్మం కార్యక్రమానికి స్వాగతం. ఇవాటి మన ధర్మం కార్యక్రమంలో మన ధర్మ సందేహాలన్నింటినీ నివృత్తి చేసేందుకు మనతో పాటు ఉన్నారు ప్రముఖ ధర్మశాస్త్ర నిపుణులు బ్రహ్మశ్రీ డాక్టర్ కాకునూరి సూర్యనారాయణమూర్తి గారు. గురుగారు నమస్కారం. నమస్కారం అమ్మా. గురుగారు, ఇవాల్టి మన ధర్మం కార్యక్రమంలో మొదటి ధర్మ సందేహం ఏంటంటే, ఒంటిమిట్ట క్షేత్రంలో రాత్రిపూట నిండు పున్నమిలో ఆ వెలుగులోని సీతారాముల వారి కళ్యాణం ఎందుకు నిర్వహిస్తారు? సీతారాముల కళ్యాణము చూతము రారండి. జానక్యా కమలామలాంజలిపుటే యా పద్మరాగాయిత. సీతారామ కళ్యాణం జగత్తుకే కళ్యాణం. ఆ కళ్యాణాన్ని చూచిన మరుక్షణం మన మనస్సులో కూడా ఒకవేళ వివాహం అయిన వారికి అయిన ఎడల వారి వివాహ మధుర ఘట్టాలు జ్ఞాపకం వస్తాయి. వివాహం కాని వారికి త్వరగా వివాహం చేసుకుంటే బాగుండు అనే ఆలోచనలు కలుగుతాయి. అలాగే వివాహం అనే ధర్మానికి సీతారాములు ప్రపంచానికి ఒక ప్రతీకాత్మకంగా నిలిచి ఉన్నారు. ఒంటిమిట్ట క్షేత్రంలో చైత్ర పౌర్ణిమ నాడు ఈ కళ్యాణోత్సవాన్ని రాత్రి వేళలో అంటే నిశి ఆరంభ సమయంలో నిర్వహిస్తారు. వివాహానికి అంతటికీ కూడా ముహూర్త బలం ప్రధానం అంటుంది జ్యోతిషం. ఈ ముహూర్త బలం తారాబలం చంద్రబలం తదేవా అనే లక్ష్యంతో ముడిపడి ఉంటుంది. తదేవ లగ్నం సుదినం తదేవ తారాబలం చంద్రబలం తదేవ విద్యాబలం దైవబలం తదేవ లక్ష్మీపతే తేంఘ్రయుగం స్మరామి సావధాన. ఇలా చెబుతూ సీతారాముల కళ్యాణోత్సవాన్ని విశేషంగా స్వాములు ఆయా క్షేత్రాలలో నిర్వహిస్తూ ఉండగా, సాక్షాత్తు జాంబవంతుడు నిర్మించినటువంటి ఆలయంగా గర్భాలయంలో ఆంజనేయ స్వామి వారు లేని రూపంలో లక్ష్మణ సమేత సీతారాములను ఈ ఒంటిమిట్ట క్షేత్రంలో మనం దర్శించుకోగలుగుతున్నాం. తారాబలం అంటే నక్షత్రాల బలం సాయంత్రం వేళ రాత్రి వేళ ఉంటుంది. చంద్రబలం పౌర్ణిమ సమయంలో సూర్యాస్తమయం అయిన తరువాత మాత్రమే ఉంటుంది. అతడు రామచంద్రుడు. ఈ కళ్యాణం సీతారామ కళ్యాణం. ఈ జగత్తుకు మేలు కలిగించేటటువంటి లక్షణం దాంపత్య ధర్మంతో ముడిపడి ఉంది. సీతారాములు జగత్తుకు తల్లి తండ్రుల వలె. ఈ నేపథ్యంలో ప్రకృతి అంతా కూడా పరవశించి సృష్టి క్రమంలో పుష్పాలు కూడా వికసించేటటువంటి సుమనోహరమైనటువంటి సమయం నిశి రాత్రి ఆరంభ సమయం. పగటివేళ ప్రచండ భానుడిగా ఉండేటటువంటి సూర్యవంశంలో జన్మించిన రామచంద్రమూర్తి ఈ కిరణాలను పరోక్షంగా చంద్రుని ద్వారా మనకు అమృతమయంగా మార్చి అందించేటటువంటి తరుణంలో రామచంద్రుడిగా మనకు అనుగ్రహాన్ని అందించాలి అనేటటువంటి లక్ష్యంతో సంవత్సరాల కాలం నుంచి దశాబ్దాల కాలం నుంచి ఈ క్షేత్రంలో సూర్యాస్తమయం అయిన తదుపరి మాత్రమే సీతారాముల కళ్యాణోత్సవాన్ని నిర్వహించడం మనం గమనించవచ్చు. ఇలా సూర్యాస్తమయం అయిన తర్వాత కళ్యాణోత్సవాలు నిర్వహించేటటువంటి స్థలాలు ధర్మపురిలో లక్ష్మీనరసింహ ఆలయం, యాదగిరిలో లక్ష్మీనరసింహ ఆలయం. దివ్య క్షేత్రాలలో ఆయా క్షేత్ర సంప్రదాయాన్ని అనుసరించి స్థల పురాణాన్ని అనుసరించి కూడా కళ్యాణాలను మధ్యాహ్న సమయం అభిజిన్ ముహూర్తంలో కానీ సాయంత్రం సమయంలో కానీ అంటే తారాబలం చంద్రబలం ఉన్న సమయంలో కానీ నిర్వహిస్తూ ఉంటారు. ఇందులో మరీ విశేషంగా ఒంటిమిట్ట అనే ఈ క్షేత్రంలో ఇలా తారాబలం చంద్రబలం తదేవ అన్న లక్ష్యాన్ని సాధించే నిమిత్తమే సూర్యాస్తమయం అయిన తరువాత నిశి ఆరంభ వేళలో కళ్యాణోత్సవాన్ని నిర్వహించడం. ఇది ఇందులో ఉండేటటువంటి అంతరార్థం. గురుగారు, ఇక మరో సందేహం ఏంటంటే, ప్రభు సంహితం, మిత్ర సంహితం, కాంతా సంహితం అనే ఈ విభజనను సాహిత్యకారులు ఏ విధంగా చేశారు? ప్రభు సంహితం, మిత్ర సంహితం, కాంతా సంహితం. కావ్యాలాపాంశ వర్జయేత్ అంటారు ఒక ఆలంకారికులు. ఈ కావ్యములు చదివితే మనలో లౌకికమైన విషయాల పట్ల ప్రబోధం కలుగుతుంది, మక్కువ పెరుగుతుంది, ప్రలోభం పెరగడంతో ప్రభావం మన పైన కరిగి మనం లోకంలో పడిపోతాం. ఇవన్నీ కూడా
కాంతా సంహితములైనటువంటివి కావ్యాదులన్నీ కూడా. ఇక ప్రభు సంహితం, ప్రభువు అంటే చక్రవర్తి, రాజు. రాజు అంటే ఎవరు? శాసకుడు. వేదమనూచ్యాచార్యోంతే వాసినమను శాస్తి సత్యం వద ధర్మంచర స్వాధ్యాయాన్మా ప్రమదః ఆచార్యాయ ప్రియంధనమాహృత్య ప్రజాతంతుం మా వ్యవత్సేసి. సత్యాన్న ప్రమదితవ్యం, ధర్మాన్న ప్రమదితవ్యం, కుశలాన్న ప్రమదితవ్యం. ఇలా ఏతదను శాసనం, శాసన రూపంలో ఏవముపాసితవ్యం, ఈ మార్గాన్నే ఉపాసించాలి, ఇట్లే బ్రతకాలి, ఇది రూల్ అంటూ చెప్పేది వేదం. కాబట్టి అనూచారంగా లాక్షణికులు వేదాన్ని ప్రభు సంహితం అన్నారు. వేదం అంటే ఒక చట్టం, వేదాన్ని ఉల్లంఘించడానికి వీల్లేదు, వేదంలో ఉంది, మనం పాటించాలి. ఇది రాజశాసనం కాబట్టి వేదాన్ని ప్రభు సంహితం అన్నారు. ఇటు వేదము కాకుండా అటు కాంతా కనకాలు కాకుండా స్నేహితుడి వలె పురాణాలు కథలు చెబుతాయి. ఇలా చేస్తే ఇలా ఉంటుంది అంటూ వృత్రాసురుడి కథ కానీ, హరిశ్చంద్రుడి కథ కానీ, ప్రహ్లాదుడి కథ కానీ, లేక మయుడి కథ కానీ, ధ్రువుడి కథ కానీ, గజేంద్రుడి కథ కానీ కథల ద్వారా నచ్చజెప్పే ప్రయత్నం చేస్తాయి. కాబట్టి పురాణాలను మిత్ర సంహితం అన్నారు. భారతీయ నిరుక్తి అనే గ్రంథంలో మట్టుకు వేదాన్ని కూడా కాంతా సంహితంగా సంబోధించవచ్చు, మిత్ర సంహితంగా కూడా సంబోధించవచ్చు. వేదంలో అన్నీ ఉంటాయి అంటూ హరిసోదరులు వివరించినప్పటికీ వ్యవహారంలో మట్టుకు ప్రభు సంహితం అంటే వేదం, మిత్ర సంహితం అంటే పురాణాలు, కాంతా సంహితం అంటే కావ్యాలు అని చెప్పుకోవాలి. కావ్యాలు అనగానే ఒక చిన్న చిరునవ్వు మనకు ఎందుకు వస్తుంది అంటే మను చరిత్ర, వసు చరిత్ర, నఖశిఖాది పర్యంతము వర్ణించడము, అష్టాదశ వర్ణనలు, కథలు ఇలా అన్నీ రావడంతో ఓహో ఇందులో ఏదో ఆకర్షణ ఉంది, ఇది కాంతా సంహితం అంటూ చిరునవ్వులు చిందిస్తూ ఉంటాం. ప్రభువు అది వేదం, మిత్రుడు ఇది పురాణం, కాంత ఇది కావ్యం. ఇది అర్థం. విదురుడు అంటే ఎవరు? అతని పూర్వజన్మ వృత్తాంతం ఏమిటి? గురు చతుష్టయంలో విదురుడు, ఈ విదురుడు ఒకరేనా? గురు చతుష్టయంలో నలుగురుంటారు. విదురుడు, భీష్ముడు, ద్రోణుడు, కృపాచార్యుడు. ఈ నలుగురికి గురు చతుష్టయం అని పేరు. విదురుడు దాసీ సంతానం అని కూడా భారతంలో ఉన్నప్పటికీ పూర్వజన్మలో ఈ విదురుడు సాక్షాత్తు యముడి అవతారం అని అతడి పూర్వ వృత్తాంతం తెలియజేస్తుంది. ఒక మహర్షి మాండవ్యుడు తపస్సు చేసుకుంటూ ఉన్నాడు. అతడిని ఒకనాడు తెలియక కొంతమంది రాజభటులు దొంగలను తరుముతూ వచ్చి ఇతడే అతడు అనుకొని తీసుకువెళ్ళారు. రాజు ముందు నిలిపారు. రాజు ఆ మాండవ్యుడిని అసలు ఏ విషయం కూడా అడగకుండా కొరత వేయండి అనే శిక్ష విధించాడు. మాండవ్యుడిని శూలం పైన కూర్చోబెట్టారు. శూలం దేహంలోనికి దిగడంతో అతడు మరణించాలి. కానీ మాండవ్యుడు ఋషి, యోగి, తపస్సు చేస్తున్నాడు కాబట్టి సంవత్సరాలు ఎన్నైనా కూడా శూలం అగ్రం మీద అలాగే కూర్చున్నాడు, తపశ్చర్య కొనసాగిస్తున్నాడు. రాజుకు జ్ఞానోదయమైంది. భటులు వచ్చి చెప్పారు ఇలా ఉంది అతని పరిస్థితి అని. విషయం తెలుసుకున్నాడు, విడిచిపెట్టాడు. మాండవ్యుడు యముడి వద్దకు వెళ్ళి ఎందుకని నాకు ఈ శిక్ష కలిగింది అంటూ ప్రశ్నించగా బాల్యంలో 8 ఏళ్ల కంటే పూర్వంగా ఉండేటటువంటి బాల్య స్థితిలో ఒక్క తూనీగ పట్టుకొని ఆ తూనీగ తోకలోనికి ఇషిక అనే గడ్డిని చొప్పించి అలా గాల్లో విడిచిపెట్టావు, ఆటలాగా చేశావు, కానీ తప్పు తప్పే కనుక ఇషిక అనే ఆ గడ్డితో పొడిచిన పాపానికి శూలంతో నిన్ను పొడిపించే శిక్ష ఇది కారణం అంటూ యముడు వివరించగా సమవర్తి ఇది అధర్మం. 12 ఏళ్ళు వచ్చే వరకు పిల్లలు చేసిన పాపం
పిల్లలకు తాకదు. తల్లి తండ్రికి సంబంధించింది. ఏమండోయ్, ఇది గుర్తుపెట్టుకుందాం. 12 ఏళ్ళు వచ్చే వరకు పిల్లలు చేసిన పాపం పిల్లలకి తాకదు, వాళ్ళ అమ్మా నాన్నలకి చెందుతుందిట. కాబట్టి నీవు వేసిన ఈ శిక్ష నాకు వేయకూడదు, అధర్మంగా ఆలోచన చేశావు కాబట్టి నీవు మనుష్య జన్మ ఎత్తి అందరికీ ధర్మాధర్మాలు చెప్పవలసింది అంటూ మాండవ్యుడు ఇలా యముడిని శాపవాక్కు చెప్పడంతో అతడే విదురుడిగా పుట్టాడు అంటుంది మహాభారతం. ఈ కథలో గురు చతుష్టయంలో ఒకడు విదురుడు, కృష్ణ భక్తుడు, కానీ పూర్వజన్మకు సంబంధించి ధర్మాధర్మ విచక్షణ చేసిన సమవర్తి, ధర్ముడు. తెలిసి చేసిన తెలియక చేసిన, చిన్నప్పుడు మనం కూడా ఆటలు ఆడుకుంటూ తూనీగ తోకకి దారం కట్టి గాల్లో ఎగిరేస్తూ ఉంటాం. చిన్న అగ్గిపెట్టిలో తూనీగని బంధించి గడ్డి పెరగలు తురించి అందులో వేసి అదేదో ఆటలాగా. కానీ తప్పు, దోషం దోషమే. అలా పిల్లలు చేస్తూ ఉంటే నిరోధించవలసిన బాధ్యత పెద్దలది. 12 ఏళ్ళు వచ్చే వరకు పిల్లలు చేసిన తప్పులకు పిల్లలు బాధ్యులు కారు, తల్లిదండ్రులు బాధ్యులు. ఏమండి, మీ అబ్బాయి వచ్చి మా వాడిని చితగొట్టాడు, రాయి పెట్టి పుచ్చు కొడితే మా వాడి కన్ను పోయిందే అంది పక్కింటి ఆవిడ. ఈ ఇల్లాలంది కదా, మావాడు అలా కొట్టాడు, మావాడు కొడితే గురి చెదరదు, మీవాడి కన్ను పోయేదే, చెదిరింది కాబట్టి అలా రాయి విసిరినవాడు మావాడు కాదు అని ఈ ఇలా తన కొడుకుని సమర్థించుకుందిట. ఇలా సమర్థించేటటువంటి తల్లిదండ్రులు ఈనాటి కాలంలో ఉన్నారు కనుక ఇషిక మాండవుడు ఈ కథ మనం ఎందుకు నేర్చుకోవాలి అంటే, తల్లిదండ్రులంగా పిల్లలు తప్పుదారి పట్టకుండా చూసుకోవాల్సిన బాధ్యత మనది. అవి చెప్పడం కోసమే భారత భాగవత రామాయణాలు. ఈ కథ భారతంలోనిది. గురుగారు, ఇక మరో సందేహం ఏంటంటే, కలియుగం ప్రారంభమైంది అని భాగవతం భారతంలో ఎటువంటి ఉదాహరణలతో సూచించాయి? అసలు కలి లక్షణాలు ఏ రకంగా ఉంటాయి? కలి లక్షణాలు కలి పురాణంలో తెలుసుకోవచ్చు. చాలా దౌర్జన్యకరంగా ఉంటాయి. ఈ క్రోధినామ సంవత్సరం కలియుగం ప్రారంభమై 5125వ సంవత్సరం అని మనకు జ్యోతిషం వివరిస్తుంది. కలి ప్రభావం ప్రారంభమైంది అని ఎలా తెలుస్తుంది? రామాయణం కానీ భారతం కానీ భాగవతం కానీ ఎలా చెప్పాయి అంటే, పరీక్షిత్తు ఒకనాడు అడవికి వెళ్ళాడు, ఒక జింకని వేటాడుతూ వెళ్ళాడు, కనిపించలేదు. శృంగి మహర్షి ఆశ్రమం చేరాడు, జింకను చూశారా అడిగాడు, శృంగి చెప్పలేదు. ఆగ్రహంతో అక్కడే చచ్చిపడి ఉన్న ఒక పామును తీసి ఆ మహర్షి మెడలో వేసి వచ్చాడు. ఆగ్రహించిన శమీక మహర్షి అతడు, ఆగ్రహించిన ఆ శమీకుడి కుమారుడు శృంగి ఇతడికి వారం రోజుల్లో సర్పం కాటు వలన మరణం సంభవిస్తుంది అంటూ ఒక వాక్కు పలికాడు. కుమారుడు శృంగి, ఈ తండ్రి గారు శమీకుడు. ఎందుకు ఇలా జరిగింది? కిరీటం బంగారం, కలికి ప్రీతికరమైనది బంగారం. ఇతడు బంగారం ధరించి ఉన్నాడు, స్వర్ణం పైన విపరీత వ్యామోహం కలిగి ఉన్నాడు. రాజరికం నా చేతిలో ఉంది, అధికారం నా చేతిలో ఉంది అన్న మదం, మత్తు, వ్యామోహం కారణంగా శమీక మహర్షి ఆశ్రమంలో ఇలాంటి సందర్భం కారణంగానే నా రాజ్యంలో అని గుర్తించాడు పరీక్షిత్తు. అలాగే మరి ఒక సందర్భంలో కూడా వస్తూ ఉండగా ఒక వ్యక్తి బక్క చిక్కిన ఒక దున్నని అలాగే ఒక ఆవును పాదంతో అదిలించడం కూడా గమనించాడు. వృషభాన్ని పూజించాలి, గోమాతను గౌరవించి పూజించాలి, అర్చించాలి. ఈ సంస్కృతి ఎందుకు ఇలా మారింది? కలి ప్రవేశించింది. ధర్మరాజుకు విజయం లభించిన తర్వాత 32 సంవత్సరాలు కలి ప్రవేశించకుండా ఆగి ఉన్నది అని కూడా మనకు మహాభారతం వివరిస్తుంది. అలాగే సభలో, ఇది భారత కథ, సభలో కూర్చుని ఉండగా జనమేజయుడిని అందరూ చూస్తూ ఉండగా ఒక కుక్క, శునకము, శ్వానము సభలోనికి ప్రవేశించింది. మహారాజా, నీ భటులు నన్ను హింసించారు అంటూ ఆ శ్వానము తన గాయాలను చూపించింది. జనమేజయుడు, నా భటులే నిన్ను హింసించారు అని చెప్పడానికి దృష్టాంతమేది, ఎవిడెన్స్ అంటాం కదా, సాక్ష్యం ఏది అంటూ అడిగాడు. నా భటులు హింసిస్తే ఇలా నీవు లోని కూడా వచ్చేదానివి కాదు అనేటట్లుగా రెండవ అర్థం కూడా ధ్వనించింది. దానితో ఆ శునకము, దాని పేరు సరమ,
అయ్యయ్యో మర్చిపోయానే, కలియుగం ప్రవేశించింది కదా, కలికాలం ఆరంభమైంది కదా, ఇక్కడ అన్ని సాక్ష్యాలు కావాలి, నీవంతే నీ వంశమంతే అంటూ వెళ్ళిపోవడంతో అసలు నా తండ్రి ఎవరు, నా తాత ఎవరు, నా పుట్టు పూర్వోత్తరాలేమిటి, జనమేజయుడు వెంటనే వైశంపాయుడిని పిలిపించాడు, కథ వినడం మొదలుపెట్టాడు. భారతం కానీ భాగవతం కానీ కలిపురుషుని ప్రవేశాన్ని ఇలా ఈ రెండు కథలతో వివరిస్తాయి. మనలో లోభం పెరుగుతుంది, అహం పెరుగుతుంది. ఈ రెండింటి కారణంగానే కలి మనల్ని ఆవేశించగలుగుతాడు. ఏ రకమైన కలి ప్రభావానికి లోను కానటువంటి నలచక్రవర్తి ఒకానొక చెడు క్షణంలో కాళ్ళు కడుక్కోకుండా నిలుచుని ఆచమనం చేశాడు. అది దోషం. దానితో కలి ప్రవేశించడంతో జూదం ఆడాడు, సమస్తం పోగొట్టుకున్నాడు, ఇల్లాలను కూడా పోగొట్టుకున్నాడు, అడవుల పాలయ్యాడు. ఈ కథలన్నీ కూడా మనకు కలికి సంబంధించినటువంటి చెడు లక్షణాలను వివరిస్తూ ఎలా తొలగించుకోవాలి. అహం ఉండకూడదు, నాకు తెలుసు నేను చెబుతున్నాను అని పొరపాటుగా కూడా అహానికి పోకూడదు. రెండవది స్వార్థ బుద్ధి ఉండకూడదు, అంతా నాకే కావాలి, అన్నీ నేనే చెయ్యాలి అనేటటువంటి భావన ఉండకూడదు. ఈ రెండింటికి మూలం అసూయ, జలసి అంటాం కదా ఆంగ్లంలో, అది అసలు ఉండకూడదు. ఇది లేకపోతే కలి ప్రభావం మనపైన ఉండదు. ఇది నేపథ్యం. ఇక మరో సందేహం ఏంటంటే, ఆత్మజ్ఞానం అనే ఈ పదబంధాన్ని పెద్దలు చాలా ఎక్కువగా ఉచ్చరిస్తూ ఉంటారు. ఈ ఆత్మజ్ఞానం అనేది ఏ రకంగా వస్తుంది? చాలా సులభం తల్లి. ఓ భర్త ఉదయమే లేచి అలా పడుకుని ఉన్నవాడు పడుకునే ఉండి ఆలోచన చేయడం మొదలెట్టాడు. ఆత్మజ్ఞానం కదా, జ్ఞానం కావాలి కదా. జ అంటే పుట్టడం, జ్ఞ అంటే తెలుసుకోవడం, ఎక్కువగా తెలుసుకునే ప్రయత్నం చేయడం ఆత్మజ్ఞానం. అలా పడుకుని ఆలోచించడం మొదలెట్టాడు. నేనెవరిని, ఎక్కడి నుంచి వచ్చాను, ఎక్కడికి వెళ్తాను, కుత ఆజాత కుత ఇయం సృష్టి అర్వాగ్ దేవా అస్య విసర్జనాయ. వేదంలో ఉన్న ప్రశ్నలు ఇవి. నేనెవరిని, ఎక్కడి నుంచి వచ్చాను, ఎక్కడికి పోతాను, నేనేం చేస్తున్నాను, నేనేం చెయ్యాలి, జ్ఞానం అంటే ఏమిటి, ఇలా అనేక ఆలోచనలు చేస్తూ ఉండగా వంటగదిలో నుంచి ఒక చక్కటి మాట వినిపించింది. మీరు లేచి పాలు తీసుకొస్తేనే మీకు ఈవేళ కాఫీ. ఆ మాటతో ఆ భర్తకు జ్ఞానోదయమైంది. నేను భర్తను, ముందు పాలు తీసుకురావాలి, తదుపరి పంచదార తీసుకురావాలి, కాఫీ సిద్ధమయ్యాక తాగాలి, కార్యాలయానికి వెళ్ళాలి. ఇలా జ్ఞానోదయం కావడంతో ఆత్మజ్ఞానంగా మారిన ఆ భర్త దిగి నిత్యక్రియలు ఆరంభం చేశాడు. కథ చెప్పడంలో ఉండే అంతరార్థం ఏమిటి అంటే, జ్ఞానము ఆత్మజ్ఞానము, స్వస్వరూప జ్ఞానము. నేనెవరిని అనేది నాకే తెలుస్తుంది. ఎవరికి వాళ్ళు ఒంటరిగా ఉన్నప్పుడు వాళ్ళు ఏం ఆలోచిస్తారో, ఎలా ప్రవర్తిస్తారో అది వాళ్ళ ఆత్మజ్ఞానం, అది వాళ్ళ స్వస్వరూప జ్ఞానం అంటుంది మనకు బ్రహ్మసూత్రాల గ్రంథం. 557 సూత్రాలలో ఈ ఆత్మ అన్న బుద్ధి తెలుసుకునే నిమిత్తమే, ఆలోచన తెలుసుకునే నిమిత్తమే వివేకము, మనస్సు, చిత్తము, అంతఃకరణము, ఇది 4వది. అది తెలుసుకోవడం కోసం నేను ఒంటరిగా ఉన్నప్పుడు ఎలా ఉంటానో, నలుగురి మధ్యన కూడా ఉన్నప్పుడు కూడా అలాగే ఉండగలగాలి. ఆలోచనలు ఎప్పుడు నిరంతరం జాగ్రత్తతో ఉండాలి. తస్మాత్ జాగ్రత్త జాగ్రత్త. ఆలుబిడ్డలు మాయ, అన్నదమ్ములు మాయ, సతులు మాయ, సద్గతులు మాయ అనే వేదాంతంతో మన ప్రవర్తన ఉండాలి. మాతా నాస్తి పితా నాస్తి, నాస్తి బంధు సహోదర, అర్థం నాస్తి గృహం నాస్తి, తస్మాత్ జాగ్రత్త జాగ్రత్త అంటూ శంకరోత్పాదుల వారు మనకు వివేకం బోధిస్తారు. ఏది శాశ్వతం కాదు, కానీ ఉన్నంతసేపు నటిస్తూ ఉండాలి, చేస్తూ ఉండాలి. ఈ జ్ఞానమే ఆత్మజ్ఞానం. అంత సులభంగా వచ్చేది కాదు అని కూడా పెద్దలు అంటూ ఉంటారు. గురుగారు, ఇక మరో సందేహం ఏంటంటే, శ్రీరాముడు మహిళా వేషధారణ చేశాడని ఒక కథ ఉందని చెప్తూ ఉంటారు. ఇది నిజమేనా? శ్రీరాముడు సీతా వేషధారణ చేశాడా? ఒక జానపద కథ. ఈ కథను స్మరించిన మహానుభావుడు కవి సమ్రాట్ విశ్వనాథ సత్యనారాయణ గారు. తెరచిరాజు అనే ఒక నవలలో స్పర్శ సిద్ధాంతాన్ని ఆ మహానుభావుడు మనకు వివరిస్తాడు. ఆ నవల లాంటి కావ్యం అది. అందులో వినిశ్చేతుం శక్యేన సుఖమితివా దుఃఖమితివా ప్రమోహే నిద్రావా విష విసర్ప కిము మతః. ఉత్తరరామచరిత్రలో నాటకంలోని శ్లోకం ఇది. అలా వర్ణిస్తూ చదువుకున్న జ్ఞానమంతా కూడా
అనుభవంలోనికి రాకపోతే ఆ జ్ఞానం శూన్యమవుతుంది. కనుక ఏది చదివినా అది అనుభవంలోనికి రావాలి. శ్రీరామచంద్రమూర్తి సమస్తమును తెలుసుకున్నవాడు, అన్ని విద్యలు గరదరామలకమైనటువంటి మహానుభావుడు కదా. అలాంటి ఆ మహానుభావుడికి స్త్రీ స్వరూపం ఎలా ఉంటుందో తెలుసుకోవాలి అనే ఆలోచన కలిగింది. ఈ వృత్తాంతాన్ని మనం తెరచిరాజు అనే నవలలో చూడవచ్చు. దానితో ఆ జ్ఞానాన్ని పరిపూర్ణం చేసుకోవడం కోసం రాముడు సీత వేషం ధరించాడు, సీతకు రాముని వేషం ధరింపజేశాడు. ఇప్పుడు రాముడిగా ఉన్న సీత తనను సీతగా భావించి సంబోధించగా సీత ఎలా స్పందిస్తుందో అలా స్పందించే ప్రయత్నం రాముడు చేస్తూ ఉండగా, అదే సమయంలో సిద్ధాశ్రమంలో ఉన్న వశిష్ఠునకు ఒక్కసారి తన ఆశ్రమంలో ఉన్న ఒకానొక వ్యక్తి ప్రాణావసాన సమయంలో ఉండగా రాముడిని దర్శించాలి అనే కోరిక వెలిబుచ్చడంతో వశిష్ఠుడు రామచంద్ర అంటూ స్మరించగా ఎలా ఉన్న ఆ రాముడు, సీత వేషంలో ఉండే ఆ రాముడు అలాగే వెళ్ళి ఆ వ్యక్తి ముందట ప్రత్యక్షం కాగా దైవాన్ని ఎలా ఉన్నా గుర్తించగలుగుతారు సాధకులు. మరణావసాన సమయంలో ఉండే ఆ వ్యక్తి కూడా రాముడిని గుర్తించాడు, సీతగానే స్మరించాడు, నమస్కరించాడు, దేహత్యాగం చేశాడు, వైకుంఠం చేరుకోగలిగాడు. రామనవరాత్రులలో సీతారామ కళ్యాణోత్సవ సందర్భంలో కూడా ఈ సందర్భాన్ని అనేకులు జ్ఞాపకం చేసుకుంటూ ఉంటారు. ఈ వృత్తాంతాన్ని అక్షరబద్ధం చేసిన మహానుభావుడు కవి సమ్రాట్ విశ్వనాథ సత్యనారాయణ. కావ్యం వంటి ఆ నవల తెరచిరాజు. గురుగారు, ఇక మరో సందేహం. నీరు త్రాగడం అనేది సకల రోగ నివారణకు మంచి తరుణోపాయం అని చెప్తారు. దీన్ని ఏ రకంగా మనం సమర్థించవచ్చు? ఈనాటి కాలంలో పిడిక్కి బియ్యానికి ఒకే మంత్రం అంటూ ఒక సామెత చెప్తూ ఉంటారు. ఏం చెప్పినా ఒకేటే అన్నట్టుగా మాట్లాడుతూ ఉంటారు. నీళ్లు తాగాలి, లేకపోతే శరీరంలో నీటి నిల్వలు తగ్గిపోతాయి, రోగం వస్తుంది అని కూడా అంటూ ఉంటారు. ఇవేవి నిజం కాదండి. ఎవరికైనా అనారోగ్యం కలిగి కిడ్నీలు పాడైపోయి డయాలసిస్తో ఉన్నప్పుడు అలాంటి వాళ్ళు నీళ్లు తాగితే ఏమవుతుందండి? అత్యంత వేగంగా కైలాసం చేరుకుంటారు. అలాగే సందర్భాన్ని అనుసరించి మన ప్రవర్తన ఉండాలి. పిడికి బియ్యానికి అన్నట్లుగా ఈనాటి కాలంలో ఏం చెప్పినా ఒకటే అన్నట్టుగా చెబుతూ ఉంటారు. ఉదాహరణగా చెప్పాలి అంటే రాశి ఫలాలు కావచ్చు, నిత్యగోచారాలు కావచ్చు, గ్రహచారాలు కావచ్చు, జ్వరం కావచ్చు. జ్వరం వచ్చింది రాగానే పారాసిటమాల్ వేసుకుందామా అంటారు. వివిధ పేర్లతో మార్కెట్లో 250, 500, 650, ఇప్పుడు 1000 mgల మాత్రం కూడా వేసుకుంటే కూడా తగ్గడం లేదు. కానీ ఆయుర్వేద సిద్ధ వైద్య విధానంలో లేక మూలికా వైద్య విధానాలలో జ్వరం రావడానికి కారణం లక్షణం తెలుసుకొని ఆ లక్షణానికి చికిత్స అందించాలి అంటుంది ఆ శాస్త్రం. జ్వరం రాగానే అందరికీ ఒకటే మాత్ర వేసేస్తే శారీరక పరమైన ఉష్ణశక్తి నియంత్రణలోకి వస్తుంది, కానీ మూలం చెదరదు కదా. దాంతో మళ్ళీ మనకు వ్యాధి ముద్ర పెడుతుంది. ఎండలో తిరిగినా జ్వరమే, తడిసినా జ్వరమే, ఇళ్ళాలు కోపడ్డా జ్వరమే, డబ్బు లేకపోయినా జ్వరమే, కారణం ఏదైనా జ్వరమే. అన్నిటికీ టాబ్లెట్ వేస్తామా? వేయకూడదు కదా. కనుక ఈ మాట వెనుక అంతటి కథ ఉంది. తెలుసుకుని ప్రవర్తించాలి అంటారు వివేకం తెలిసిన వారు. అయితే కొన్ని సందర్భాలలో ఉపవాస వ్రతం, తులసి దళం వేసిన నీరు స్వీకరించాలి. ఏదైనా ఔషధం స్వీకరిస్తున్నాం, మాత్ర వేసుకుంటున్నాం, మాత్ర వేసుక కంటే పూర్వం నీరు, మాత్ర అనంతరం నీళ్ళు. శాస్త్రంలో భోజనం చేసే సమయంలో నీటి పాత్ర కుడి చేతి వైపు పెట్టుకోవాలి, ఎడం చేతి వైపు పెట్టుకోకూడదు. కుడి చేతి వైపు నీరు ఉన్న తరువాత మాత్రమే భోజనం చేయడానికి మనం ఉపక్రమించాలి. భోజనం చేయకంటే పూర్వం నీరు త్రాగాలి. భోజనం అయిన వెంటనే కనీసంగా 24 నిమిషాల వరకు నీరు తాగకూడదు, రుగకారకం. భోజనం ప్రారంభం కంటే పూర్వం నీరు త్రాగాలి. భోజనం మధ్యలో విరామంగా కాసింత మాత్రమే, విపరీతంగా తాగకూడదు. భోజనం చివరిలో నీరు త్రాగకూడదు. చేయి కడుక్కోవాలి, వదిలేయాలి. నోటిలో ఏవైనా కాసింతగా ఉంటే పొక్కిలించి వదిలిపెట్టాలి, కానీ నీరు స్వీకరించకూడదు. నీరు చికిత్స.
అలాగే ఆప ఇద్వా ఉపేషజీ ఆపో అమీవ చాతనీ ఆప సర్వస్య భేషజీ తాస్తే కృణ్వంత భేషజం. భైషజ్యము అంటే వైద్యం, నీరు చికిత్స నిజమే, కానీ ప్రమాణంగా తెలుసుకొని పద్ధతి ప్రకారంగా ఆ జల చికిత్సా విధానం అనే ఒక విధానం ఉంది. ఆ విధానంతో మనం స్నానం చేస్తే లేక స్వీకరిస్తే పాలన చేస్తే ప్రయోజనం చేకూరుతుంది. పంచకర్మ చికిత్స విధానంలో 5వ చికిత్సా విధానం జలం, నీటితో కూడుకుని ఉంటుంది. గురుగారు, ఇవాళ మన ధర్మం కార్యక్రమంలో మాకు వచ్చినటువంటి ఈ సందేహాలన్నీ కూడా నివృత్తి చేసినందుకు ధన్యవాదాలండి. కృష్ణార్పణం. ఇది ఇవాళ మన ధర్మం కార్యక్రమం. రేపటి మన ధర్మం కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం. ఈ కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/ETV Life Spiritual లో చూడవచ్చు.